మనకి క్లాస్ 10లో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి ఎక్సర్సైజ్ 8.3లో ఉండే ప్రూవ్ దట్ క్వెషన్స్‌లో ఖచ్చితంగా మనకు ఒక 5 మార్క్ క్వెషన్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే ఈ ప్రూవ్ దట్ క్వెషన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. లెట్ us గెట్ ఇంటు ద ఫస్ట్ క్వెషన్. సో, ఫస్ట్ క్వెషన్‌లో మనకేమిచ్చారు? కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇచ్చారు. సో, ఇక్కడ ఎల్‌హెచ్‌ఎస్‌లో ఏమో కొసీక్ ఉంది, కాట్ ఉంది. సో, ఆర్‌హెచ్‌ఎస్ ఏమో కాస్ ఉంది. అంటే మనం ఎల్‌హెచ్‌ఎస్‌లో కూడా కాస్ వచ్చేలాగా రాసుకోవాలనమాట. ఫస్ట్ లెట్ మీ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో, కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. సో, నాకు కాస్ వచ్చేలాగా రాసుకోవాలి అనంటే ఇక్కడ నేను కొసెకెంట్‌ని 1/sin థీటాగా రాస్తున్నాను. కాట్‌నేమో కాస్ థీటా బై sin థీటాగా రాస్తున్నాను. హోల్ స్క్వేర్. సో, ఇక్కడ నేను ఎల్‌సీఎం తీసుకుంటున్నాను. దీనికి sin థీటా ఈస్ ద ఎల్‌సీఎం. సో, sin క్యాన్సిల్ అయిపోతే పైన 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ వస్తుంది. సో, సెపరేట్‌గా స్ప్లిట్ చేస్తున్నాను. 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ థీటా వస్తుంది. సో, ఇక్కడ మనకి ఏ స్క్వేర్ అంటే మనం ఏ ఇంటూ ఏగా రాయొచ్చు కదండీ! ఏ ఇంటూ ఏగా రాయొచ్చు. అండ్ మనకి కింద డినామినేటర్ sin స్క్వేర్ థీటా ఉంది. సో, మనకు ఆల్రెడీ ఒక ఐడెంటిటీ తెలుసు. sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. మనకు కావాల్సిందేంటి? ఓన్లీ sin స్క్వేర్ థీటా. అంటే sin స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాయొచ్చా? సో, ఇక్కడ ప్లస్ ఉంది. ఇటు సైడ్‌కొచ్చేసరికి మైనస్ అయిపోతుంది. ఇక్కడ నేను ఏ స్క్వేర్ అనుకోండి. దీన్నెలా రాయొచ్చు? ఏ ఇంటూ ఏగా రాయొచ్చు కదా! అంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది కదా! బై sin స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాస్తున్నాను. ఓకే. సో, మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇక్కడ కూడా నేను సేమ్ ఇది a, ఇది bగా తీసుకున్నాను. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మాట్‌లో ఉంది. సో, ఇప్పుడు నేను రాసేటప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? సో, పైన న్యూమరేటర్ సేమ్‌గానే ఉంటుంది. కింద డినామినేటర్‌లో ఏమో a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాయొచ్చు కదా! అంటే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటాగా రాయొచ్చు. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగులుతుంది? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. మనకు కావాల్సిన ఆర్‌హెచ్‌ఎస్ ఇదే కదా! సో, ఆర్‌హెచ్‌ఎస్, ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ మనం ఇక్కడ క్వెషన్ నెంబర్ 2 చూస్తే మనకి కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 బై సైన్ ఏ బై కాస్ ఏ ఈక్వల్ టు 2 సీకే. సో, ఎల్‌హెచ్‌ఎస్ తీసుకుంటున్నాను ఫస్ట్. సో, కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో, ఫస్ట్ వీటి రెండిటికి మనం ఎల్‌సీఎం అయితే తీసుకుందాం. సో, ఎల్‌సీఎం ఏమవుతుంది? 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ అవుతుంది. సో, 1 ప్లస్ సైన్ ఏ పోతే కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇది మళ్ళీ మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మాట్‌లో ఉంది. దీన్ని మనం a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab రాస్తాం. అంటే కాస్ స్క్వేర్ a ప్లస్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ a ప్లస్ 2 ఇంటూ సైన్ a ఇంటూ 1 బై 1 ప్లస్ సైన్ a ఇంటూ కాస్ a. సో, మనకి ఇక్కడ చూసిందే కాస్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏ. ఒక ఐడెంటిటీగా తీసుకోవచ్చు కదా! సో, మనకు తెలుసు ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో, ఈ రెండిటికి కలిపి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అండ్ ఈవెన్ యాజ్ యూజువల్ అలానే ఉంటుంది. 2 ఇంటూ 1 2 సైన్ ఏ అయిపోతుంది. బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇక్కడ చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్. సో, ఇది 1 అయిపోతుంది ఐడెంటిటీ ప్రకారం. 1 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. 1 ప్లస్ 1 ఏమవుతుంది? మనకి 2.
2 ప్లస్ 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. మనం ఇక్కడ 2ని కామన్ తీయొచ్చు కదా, రెండిట్లో మనకి 2 అయితే ఉంది. సో 2 కామన్ తీస్తున్నాను, ఇక్కడ 1 మిగిలిపోతుంది ప్లస్ సైన్ ఏ మిగిలిపోతుంది బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి 1/2 1 బై కాస్ ఏ మిగులుతుంది. సో అంటే మనం 1 బై కాస్ ఏమవుతుంది మనకి సీక్ అవుతుంది. సో విచ్ ఈస్ గివన్ RHS. సో మనకి RHS అనేది ప్రూవ్ అయిపోయింది. LHS ఈక్వల్ టు RHS. మనకి క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి tan θ బై 1 మైనస్ cot θ ప్లస్ cot θ బై 1 మైనస్ tan θ ఇచ్చారు. 1 ప్లస్ sec θ cosec θగా రాయాలన్నమాట. సో ఆల్రెడీ హింట్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. మనం ఏం చేయాలి, sin θ cos θ టర్మ్స్లో రాసుకోవాలి అన్నారు. సో మనకి ఫస్ట్ ఇక్కడ tan θ ఉంది. tan θ అని మనం ఎలా రాయొచ్చు, sin θ బై cos θగా రాయొచ్చు. cot θని ఎలా రాయొచ్చు, cos θ బై sin θగా రాయొచ్చు. అలాగే మనకి cot θ ఇచ్చారు. సో అప్పుడు మనం ఏం రాయొచ్చు, cos θ బై sin θ బై 1 మైనస్ sin θ బై cos θగా రాయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి sin θ బై cos θ యాజ్ యూజువల్గా రాస్తున్నాను. ఇక్కడ దీనికి LCM తీసుకుంటున్నాను. సో LCM ఏమవుతుంది మనకి sin θ అవుతుంది. సో ఏం లేకపోతే 1 టైమ్స్ sin θ ఇంటూ 1 sin θనే అవుతుంది. మైనస్ cos θ ప్లస్ cos θ బై sin θ బై cos θ మైనస్ sin θ బై cos θ. ఏం చేయలేదండి, ఇక్కడ నేను జస్ట్ LCM తీసుకున్నాను. నెక్స్ట్ సో మనం దీన్ని వీ షుడ్ టేక్ ద రెసిప్రోకల్. సో sin θ బై cos θ ఇంటూ ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ తీసుకోవాలి. sin θ బై sin θ మైనస్ cos θ, ఇక్కడ కూడా సేమ్ cos θ బై sin θ సేమ్ ఉంది, ఇంటూ దీన్ని పైకి వెళ్తే మనం రెసిప్రోకల్ తీసుకోవాలి. సో cos θ బై cos θ మైనస్ sin θ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయొచ్చు, సో సైన్ ఇంటూ సైన్ ఏమవుతుంది, sin స్క్వేర్ θ బై cos θ ఇంటూ sin θ మైనస్ cos θ ప్లస్ cos స్క్వేర్ θ బై sin θ ఇంటూ cos θ మైనస్ sin θ అవుతుంది. ఇప్పుడు మనం వీటికి LCM తీసుకోవాలి. LCM తీసుకుంటే ఇక్కడ చూడండి కాస్ ఉంది, ఇక్కడేమో సైన్ ఉంది, ఇక్కడ రివర్స్ యాక్షన్ ఉంది. సో ఫస్ట్ దీనికి డినామినేటర్ కామన్ చేసుకోవాలి. సో ఎలా కామన్ చేసుకోవచ్చు, ఇక్కడ sin θ cos θ ఉంది, సో ఇక్కడ sin θ మైనస్ cos θ ఉంది. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు, సో కామన్ చేయాలి అని అంటే సో ఇక్కడ మనం మైనస్ sin θ మైనస్ cos θగా రాయొచ్చు కదా. సో మైనస్ మార్చుకుంటే మనకు కామన్ డినామినేటర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం LCM తీసుకుంటే cos θ ఇంటూ sin θ అండ్ sin θ మైనస్ cos θ. సో అండ్ మైనస్ విల్ రిమైన్ హియర్. సో cos θ ఇక్కడ sin θ క్యాన్సిల్ అయిపోతే sin θ ఒక్కటే మిగులుతుంది. sin θ ఇప్పుడు a ఇంటూ a స్క్వేర్ ఏమవుతుంది, a క్యూబ్ అవుతుంది కదా, ఇక్కడ కూడా అలానే అవుతుంది. sin θ ఇంటూ sin స్క్వేర్ θ వచ్చి మనకి sin క్యూబ్ θ అవుతుంది. ఇక్కడ సైన్ క్యాన్సిల్ అయిపోతే కాస్ ఉంటుంది, కాస్ క్యూబ్ θ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది చూస్తే ఏ ఫార్మాట్లో ఉంది, మనకి a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫామ్లో ఉంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు, a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్గా రాయొచ్చు. సేమ్ ఇప్పుడు నేను అలానే రాయబోతున్నాను. నేను ఇక్కడ మనకి a ఏంటి, sin θ మైనస్ కాస్ θ ఇంటూ sin స్క్వేర్ θ ప్లస్ sin θ ఇంటూ కాస్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ. సో మనకి డినామినేటర్ ఏమో సేమ్గా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ న్యూమరేటర్ చూసిన వెంటనే మనకి ఐడెంటిటీ గుర్తొచ్చాలి. సో sin స్క్వేర్ కాస్ స్క్వేర్ కలిపితే మనకి 1 అయిపోతుంది. సో ఈ sin θ ఈ కాస్ θ క్యాన్సిల్ అయిపోతుంది. సో పైన ఏం మిగులుతుందండి మనకి 1 ప్లస్ sin θ ఇంటూ కాస్ θ మిగులుతుంది. కిందేమో కాస్ θ ప్లస్ sin θ ఉంది. ఇప్పుడు మనం ఈ 1 బై కాస్ θ sin θ ఇది
ప్లస్ కాస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 1/కాస్ని మనం ఎలా రాయొచ్చండి? సీక్గా రాయొచ్చు. 1/సైన్ని మనం కొసీక్గా రాయొచ్చు. ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది 1 విచ్ వీ నీడ్ టు ప్రూవ్ యాజ్ ఆర్హెచ్ఎస్. సో మనకి ఈ మొత్తం క్వశ్చన్ చేస్తే మనకి ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ అయింది. సో హెన్స్ ప్రూవ్.